నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిమ్మరసం చర్మానికి, జుట్టుకు మాత్రమే కాదు జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నిమ్మరసం తాగిన వెంటనే శరీరం చల్లబడుతుంది. మండే ఎండల సీజన్లో ప్రతిరోజు నిమ్మరసం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఎండిన నిమ్మకాయ కూడా అనేక ప్రయోజనాలు ఇస్తుంది. గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఎండిన నిమ్మకాయలు వేసి కొంతసేపు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ మెత్తబడుతుంది. ఇప్పుడు నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసం పిండితే జ్యూస్ వస్తుంది. ఈ నిమ్మరసం ఫ్రెష్ జ్యూస్ లా ఉండకపోవచ్చు, కానీ ఇలా తీసిన నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఎండిన నిమ్మకాయలతో అందాన్ని కూడా మెరుగులు దిద్దుకోవచ్చు. చర్మంపై మంచి క్లెన్జర్ లా పనిచేస్తుంది. కట్ చేసి నిమ్మ ముక్కతో ముఖంపై మృదువుగా మసాజ్ చేసుకోవాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఆయిలీ స్కిన్, యాక్నీ ఎక్కువగా ఉన్న వారికి బెస్ట్ రెమెడీ. ఎండిన నిమ్మకాయని జిడ్డుగా ఉండే ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఆయిల్ ఉత్పత్తి తగ్గిస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. నిమ్మకాయలో అసిడిటీ గుణం ఉండి కనుక ఎండిన నిమ్మకాయని ముఖంపై సున్నితంగా ఉండే చోట అప్లై చేయవద్దు. ఎండిన నిమ్మకాయలతో లెమన్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయని కట్ చేసి నిమ్మ టీని తయారు చేసుకోవచ్చు. ఇది మంచి అరోమాను కూడా అందిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఈ టీ మేలు చేస్తుంది. ఎండిపోయిన నిమ్మకాయలతో కిచెన్ ను శుభ్రం చేసుకోవచ్చు. వంటింటి పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మ చెక్క మీద బేకింగ్ సోడా వేసి పాత్రలను శుభ్రం చేయడం వల్ల తలతల మెరిసిపోతాయి. నిమ్మరసాన్ని పిండి న్యాచురల్ క్లెన్జర్లా తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ను ఫ్రెష్గా ఉంచేలా ఎండిన నిమ్మ పనిచేస్తుంది. ఎండిన నిమ్మలతో ఫ్రిడ్జ్ లోపల ఒక మూల పెట్టాలి. ఇంట్లో డస్ట్బిన్ దగ్గర నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎండిన నిమ్మకాయ పెట్టండి. ఇది సహజంగా దుర్వాసనను పీల్చుకుంటుంది.